జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకో, అందరూ నీ అభిమానులే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 12, 2026, సోమవారం. తిథి నవమి, మధ్యాహ్నం 12:42 వరకు. తదుపరి దశమి. నక్షత్రం స్వాతి, రాత్రి 9:05 వరకు. తదుపరి విశాఖ. యోగము ధృతి, సాయంత్రం 6:12 వరకు. తదుపరి శూలము. కరణం గరజి, మధ్యాహ్నం 12:42 వరకు. తదుపరి వనిజ, రాత్రి 1:59 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 5:53. చంద్రోదయం రాత్రి 1:55. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:42. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:03 నుండి 9:27 వరకు. యమగండం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి 3:38 వరకు. వర్జము రాత్రి 3:23 నుండి 5:11 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 11:14 నుండి మధ్యాహ్నం 1:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:48 వరకు. శుభ గడియలు ఉదయం 9:30 నుండి 10:21 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5:56 వరకు. జనవరి 12 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, మధ్యాహ్నం 12:42 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించం. తదుపరి వచ్చే దశమి మంచిది. ఈ రోజు రాత్రి 9:05 వరకు ఉన్న స్వాతి నక్షత్రం చర నక్షత్రం మంచి నక్షత్రం. తదుపరి వచ్చే విశాఖ నక్షత్రం మిశ్రమ నక్షత్రం. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జాతీయ యువజన దినోత్సవం. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశ దిశలా చాటిన స్వామి వివేకానంద గారు జన్మించిన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. 1908 సంవత్సరంలో రేడియో సందేశాలను చాలా దూర ప్రాంతాలకు ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేశారు.
సినీ నటులు అమరీష్ పూరి గారి వర్ధంతి, వైద్య శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి, చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 12 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి అవసరానికి అండగా నిలబడతారు. మిథున రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. కర్కాటక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మేలు చేస్తుంది. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీన రాశి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.